వెల్కమ్ టు యూస్. OG2 నిజమే రాబోతుంది. మొన్న 17 సంవత్సరాల ఒక తెలంగాణలో ఒక కురవాడు నా చివరి కోరిక పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అనుకున్నప్పుడు స్వయంగా అక్కడ హనుమకొండ వెళ్ళి పరామర్శించాడు. ఆ బిడ్డకు కావాల్సిన ₹1,00,000 ఆర్థిక సహాయం, తర్వాత అతను కోరుకున్నట్టు ఆ కుక్క పిల్లని, తర్వాత ఒక ట్యాబు ఇచ్చాడు. అంటే గబ్బర్ సింగ్ని 100 సార్లు చూశాడంట ఆ పిల్లోడు. నా చనిపోయేలోపు పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నారు. కలిసి వచ్చాడు. కలిసి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, OG2 స్టార్ట్ అవ్వబోతుంది, దాంట్లో నువ్వే స్పెషల్ గెస్ట్ అన్నాడు ఆ కుర్రాడిని. నిజంగా ఆ కుర్రాడు బతికి ఆరోగ్యం నయం అవ్వాలని మనం కూడా కోరుకోవాలి. అటువంటి అభిమానులు ఉండటం పవన్ కళ్యాణ్ గారు అదృష్టంగా మనం చెప్పవచ్చు. అది ఇక్కడనే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి అటువంటి అభిమానులు, కల్ట్ అభిమానులు ఉన్నారు. కాబట్టి మోదీ గారు ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు. కాబట్టి దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఎదుగుతున్నాడో మనం చెప్పవచ్చు. ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు అన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్. ఇప్పుడు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంది. చాతుర్మాత దీక్ష తీసుకున్న 4 నెలల పాటు అదే దీక్షలో కొనసాగుతారు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన 100 కోట్ల మంది హిందువులకి ఒక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో OG1 పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు తక్కువే తీసినా అతని చిత్రాలన్నింటిలో దాదాపు 350 కోట్ల కలెక్షన్ చేసిన మొట్టమొదటి సినిమాగా మనం లాస్ట్ డిసెంబర్లో మనం చూసాం. ఆ రికార్డు పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేస్తే తన అన్న దాదాపు 450 కోట్ల నుంచి 500 కోట్ల క్లబ్కి మనం సంక్రాంతికి వస్తున్నట్టు మనశంకర వరప్రసాద్ వచ్చేసాడు. తమ్ముడిని మించి అన్నగా, తర్వాత నాన్నని మించిన కొడుగ్గా దాదాపు 500 కోట్ల క్లబ్కి దాటి ఇప్పుడు పెద్ద రూపంలో రామ్ చరణ్ ముందుకెళ్తా ఉన్నాడు. ఇవన్నీ మెగా ఫ్యామిలీకే సొంతం. అందుకంటే దాదాపు 1000 కోట్లు వీళ్ళు ఫ్యామిలీ చేసిందంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఎంత మార్క్ ట్రెండ్స్ క్రియేట్ చేసిందో. సరే, ఓవరాల్గా ఇప్పుడు OG2 ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు. సుజిత్ US నుంచి వచ్చాడు, సిట్టింగ్స్లో కూర్చున్నారు. త్వరలో 70 రోజుల టైం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా 70 డేస్ టైం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. OG2 నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అసలు ఏంటి OG2లో ఏం ఉండబోతుంది, మరి కొంతమంది అకిరా కూడా ఉంటాడని చెప్పి అంటున్నారు. ఏదేమైనా కానీ OG1 రికార్డుల్ని OG2 బద్దలు కొడుతుంది అంటంలో ఎటువంటి అతిశక్తి లేదు. నెక్స్ట్ లెవెల్ లుక్స్లో ఇప్పుడున్న లుక్ సేమ్ OG2కి సరిపోతుంది. మరి అది ప్రారంభమై త్వరలో నెక్స్ట్ 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. OG2 అంటలో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు OG1లో ఏదెంతైతే సెన్సేషన్ క్రియేట్ చేసి థియేటర్లన్నీ బద్దలైనయో OG2 అంతకు మించి 10 స్టోరీ ఉండబోతుంది అని చెప్తున్న మాట. మరి ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలు, రాజకీయాలు 2 బ్యాలెన్స్ చేస్తా సెన్సేషన్ క్రియేట్ చేస్తుండటంలో అద్భుతంగా మనం చెప్పవచ్చు. పక్కనున్న తమిళనాడులో విజయ్ సినిమాలకు దూరం అయిపోయాడు. మరి ఒకటే కాన్సన్ట్రేషన్, ప్రజాస్వామ్యం విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాడు. కానీ దేశంలో ఏ నాయకుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారికి అటు సినిమాలు, రాజకీయాలు 2 బ్యాలెన్స్ చేసి నేను అక్కడ ఉంటా, నేను ఇక్కడ ఉంటా, ఆ గట్టు నాదే, ఈ గట్టు నాదే, ఆ రాష్ట్రం నాదే, ఈ రాష్ట్రం నాదే, ఈ దేశం నాదే అనే ఒక జాతీయ భావజాలంతో పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్న తీరు అద్భుతంగా చెప్పవచ్చు. మరి OG2 కూడా డెఫినెట్గా 100% హిట్ అవుతుంది, రికార్డులు క్రియేట్ చేస్తుందంటలో ఎటువంటి డౌట్ పడాల్సిన ఇదే లేదు. అభిమానులందరూ కూడా పండగ చేసుకోవాల్సిన సమయం. కాబట్టి త్వరలో ఈ సినిమా పట్టాలు ఎక్కబోతుంది OG2. సుజిత్ కూడా దానికి సంబంధించిన యంత్రాంగంతో కూడా రెడీ చేసుకున్నారు, టెక్నికల్ టీమ్ అన్నీ కూడా. కాబట్టి ఈ సినిమాతో పాటు ఇంకో సినిమా కూడా రామ్ తాలూరికి కూడా మాటిచ్చారు. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో మరి చూడాలి. మరి OG2 అదృష్టం ఏంటంటే OG1ని పక్కన పెడితే OG2 కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారి క్రియేటివ్ వర్క్స్ మీద సొంతంగా నిర్మిస్తున్నాడు. మరి సుజిత్ కూడా పారితోషికం ఎక్కువ వేస్తానంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రియేటివ్ వర్క్స్ మీద ఈ సినిమా OG2 రాబోతుంది. మరి సరే, ఇది ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో మనం వేచి చూడాల్సింది.